Hello, andarki namaskaram. Good evening, everybody. Hello to all our Kiran Abavaram fans. Hello to all our Dilrubas. ఎలా ఉన్నారు? నాకు తెలుసు ఇవాళ ఉన్న హైదరాబాద్లో ఉన్న యూత్ అంతా ఇక్కడే ఉన్నారని. లవ్ స్టోరీ అన్న దానికి సంబంధించిన సినిమాలంటే యూత్ అందరికీ చాలా ఇష్టమని నాకు తెలుసు. దాంట్లో కిరణ్ అబ్బవరం గారు చేసే లవ్ స్టోరీస్ అంటే ఇంకా ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి హార్డియస్ట్ వెల్కమ్ టు ద దిల్రుబా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. చేసిన ప్రతి సినిమాతో మన మనసుల్ని దోచుకుంటున్నటువంటి ఆర్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గారు. సో మార్చ్ 14న దిల్రుబా అంటూ మనల్ని అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. సో ఈ ఎనర్జీ అస్సలు సరిపోవట్లేదు. ఒక్కసారి టీం దిల్రుబాకి మన కిరణ్ అబ్బవరం గారికి ఒక్క ఓ వేసుకుందామా? అది. సో ఇంకా మీ ఎనర్జీని అంతా అలా ప్యాక్ చేసి ఉంచండి. కిరణ్ గారు ఇంకా బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు రాబోతున్నారు. ఇవాళ బోల్డ్ అంత సందడి ఉండబోతోంది. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ ఎంత రెస్పాన్స్ని సొంతం చేసుకున్నాయో చూసాము. హేజింగిలి అన్న పాట కానివ్వండి, అగ్గిపుల్లే అలా అన్న పాట కానివ్వండి, అండ్ అలానే కన్నాని అన్న పాట కానివ్వండి, అండ్ ఇవాళ రిలీజ్ అయిన కేసీపీడి అన్న పాట కానివ్వండి, అండ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా ఖాళీ దిల్రుబా హవా మాత్రమే నడుస్తోంది. సారేగామా ఇన్ అసోసియేషన్ విత్ శివం సెల్యులాయిడ్స్ ప్రెజెన్స్ దిల్రుబా ఏ యూడ్లీ ఫిలిం. అండ్ సినిమాటోగ్రఫీ విశ్వాస్ డానియల్ గారు, ఎడిటర్గా ప్రవీణ్ కేఎల్ గారు, ప్రొడ్యూసర్స్గా విక్రమ్ మెహ్రా గారు, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ గారు, రవి గారు, జోజో జోస్ గారు, రాకేష్ రెడ్డి గారు, అండ్ అలానే కో ప్రొడ్యూసర్స్గా సాహిల్ యశ్ శర్మ గారు, సురేష్ రెడ్డి గారు, కళ్యాణ్ రెడ్డి గారు. అండ్ మెయిన్గా దిల్రుబా అంటే మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ గారు. ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీజర్ కట్లో కానివ్వండి, ట్రైలర్ కట్లో కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, స్పెషల్గా కన్నాని సాంగ్ ఎంత పెయిన్ఫుల్గా మన అందరినీ ఏడిపిస్తుందో చూస్తూ ఉన్నాము. అండ్ అలానే ఆర్ సిద్ధు కిరణ్ అబ్బవరం గారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో సరికొత్త స్టైలిష్ లుక్తో కిరణ్ అబ్బవరం గారు కనిపిస్తున్నారనే చెప్పాలి. అండ్ రుక్సార్ తిల్లన్ గారు అంజలిగా, అండ్ ఖ్యాతి గారు మ్యాగీగా. సో ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఈ దిల్రుబా మరో ఎత్తు. సో ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్ అన్నీ మెయిన్గా ఒక్క గర్ల్ ఫ్రెండ్ గురించి మాత్రమే చూసాము. అండ్ ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్, సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ దిల్రుబా ఎలా ఉండబోతుందో చూడాలి అంటే మార్చ్ 14th వరకు వెయిట్ చేయాల్సిందే. సో హోలీ రోజున దిల్రుబా కలర్ఫుల్గా ఉండబోతుంది అని ఆశిస్తూ, ఎస్, సో ఇవాళ ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరికీ, కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరికీ క్రేజీ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. సో ఆ క్రేజీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి క్యూట్గా మీ ఇంట్లో వాళ్ళ కోసం, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ కోసం, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఎవరైనా మీ సిస్టర్ కానీ మీ మదర్కి కానీ ఎవరికైనా డెడికేట్ చేయొచ్చు మీరు ఆ టెడ్డీ బేర్ని. సో ముందుగా ఆరంభం ఆడవాళ్ళతోనే అంటారు కాబట్టి ముందుగా ఇక్కడ నా ఎదురుగా ఫస్ట్ రోలో ఈవిడే కనిపిస్తున్నారు. సో ఈవిడతోనే మొదలు పెడదాం. యా, సో చాలా సింపుల్ ఈజీ క్వశ్చనే అడుగుతాను, ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడగను, ఎందుకంటే మీరు నేను మనం ఒకటి కాబట్టి. ఓకే, డన్. సో దిల్రుబా అంటే బిలవ్డ్, అంటే మనకి నచ్చిన వాళ్ళు లేదా మన మనసు దొంగలించిన వాళ్ళు అని అర్థం. సో మీ లైఫ్లో దిల్రుబా ఎవరు? మా హస్బెండ్ అండి. ఓహో, అదే అర్థమైంది, అందుకే చాలా సింపుల్గా అడిగాను. ఓకే, సో ఫస్ట్ ఈవిడ చాలా ఏమంటారు సిగ్గుపడకుండా మంచిగా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఒక టెడ్ బేర్ ఇచ్చేయండి అమ్మా, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. ఇక్కడ రమణ లోడ్ ఎత్తాలరా, మైక్ ఇవ్వండి ఈయనకి, మైక్ ఇవ్వండి అమ్మా. సార్ దగ్గర చాలా స్టోరీస్ ఉండుంటాయి. ఆల్మోస్ట్ ఏజ్ వరకు సరే గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని అడగను, ఎక్స్ ఉందా లేదా అని, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారా అని అడగాలేమో ఈయనని అడిగితే. నాకైతే ఇప్పుడు లేదు, ఒకప్పుడు గురించే. ఇప్పుడుంటే ఎక్స్ అని ఎందుకంటాం? లక్కలు లేదండి, అందరూ నన్ను లైక్ చేశారు కానీ నేను ఎవరిని లైక్ చేశాను. మంచిగా సింక్ అయింది ఇది. ఓకే,
సో మీరు ఈ పాటికే ట్రైలర్ చూశారు కాబట్టి దిల్రూబాది. సో అందులో మన హీరో గారు సారీ చెప్పడానికి కొంచెం యాటిట్యూడ్, కొంచెం ఈగో అడ్డం వచ్చి అలా కనిపిస్తున్నారు. సో అలా మీరు మీ లైఫ్లో మీ ఎక్స్కి సారీ చెప్పకుండా ఇప్పుడు ఏదైనా మెసేజ్ కానీ సారీ చెప్దామని అనుకుంటున్నారా? పేరు చెప్పద్దు, ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? నేను సారీ చెప్పను, మెసేజ్ కూడా చెప్పను. అయ్యో, మీకు కూడా బాగా యాటిట్యూడ్, బాగా ఈగో ఈ సినిమాలో సిద్ధు లాగానే. సరే, మీరు ఈ యాటిట్యూడ్ చూపించారు కాబట్టి ఈయనకు కూడా ఒక టెడ్డీ బేర్ ఇవ్వండి అమ్మా. మీరు మీ ప్రెజెంట్ ఉన్న ఇంట్లో వైఫ్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మా యంగ్ కుర్రాళ్ళు వస్తున్నా అక్కడికే వస్తున్నా. అమ్మ చాలా లాంగ్లో ఉన్నారు. Here we welcome our beautiful Anjali Ruksar Thilan garki heartiest welcome. Hello, welcome. వరే వా, దిల్ రూబా కస్టమైజ్డ్ శారీ, చాలా అందంగా ఉన్నారు. మెయిన్ యూత్ అంతా వెనుక కూర్చున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం మనం. వస్తున్నా నీ దగ్గరకే వచ్చేస్తున్నా. మైక్ ఇవ్వండి అమ్మా, మైక్ ఇవ్వండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మేడం. లేరు. ఎక్స్ ఉందా? లేదు మేడం. లవ్ స్టోరీయే లేదా? ఉంది మేడం, ఒకటే లవ్ స్టోరీ. సినిమా మేడం. సినిమా అంటే పిచ్చి మేడం. అదే నా లవ్ స్టోరీ. ఎప్పుడైనా స్క్రీన్ మీద కనిపించాలన్నదే నా లవ్. కాదు, ఇది చెప్పడం కోసం అంత దూరం నుంచి పిలిచావా నన్ను నువ్వు? కిరణ్ అంటే అభిమానం మేడం. అలా అన్నావు, బాగుంది. మా షార్ట్ ఫిలిమ్స్, మాలాగే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు మేడం. అతన్ని చూసి అతనిలాగే తెర మీద కనిపిద్దామంటే మా ఇన్స్పిరేషన్ మేడం. అతనే మా దిల్ రూబా మేడం. కిరణ్ అబ్బవరమే మా దిల్ రూబా. దట్స్ అమేజింగ్, లవ్లీ. సో మీలాంటి అభిమానులు ఉన్నందువల్లే సో కిరణ్ అబ్బవరం గారు ఇంత అద్భుతమైన సినిమాలు మన అందరికీ అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. సో త్వరలోనే నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్ సెట్ అయితే తెర మీద కనిపించలేను మేడం. ఇంటెలిజెంట్ ఫెలో. అది ఓకే, ఈయనకు కిరణ్ అబ్బవరం గారి డై హార్డ్ ఫ్యాన్ అన్నారు కాబట్టి ఆయనకు ఒక టెడ్డీ బేర్ మైక్ ఇచ్చాను. స్టార్ నాగు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారు? అక్కడ ఉన్నారు, పదండి వెళ్దాం మనం. అమ్మో, క్వశ్చన్ పేపర్ లీక్ లాంటివి ఉండవమ్మా, నాకే ఇప్పుడు ఇచ్చారు క్వశ్చన్ పేపర్ని. ఓకే, మనకు లవ్ స్టోరీలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఎక్స్ ఉందా? మా వైఫ్ పక్కన ఉంది మేడం. ఓరేని దొంపదేగా, మీరెక్కడ తయారయ్యారా బాబు? ఓకే, ఎక్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, వైఫ్ మా పక్కన ఉంది. ఎక్స్ వాళ్ళ ఇంటి దగ్గర? అరే మా సినిమా స్టోరీకి కరెక్ట్ రిలేట్ అయ్యేది ఇది. కాదు, మొన్న ట్రైలర్ లాంచ్లో కిరణ్ అబ్బవరం గారు చెప్పారు ఏమని అంటే, సో ఈ స్టోరీ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న లవ్ స్టోరీలో ప్రాబ్లం ఉంటే ఎక్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అన్నది ట్రైలర్లో చూపించారు. కిరణ్ గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు మీరిద్దరు కలిసి దిల్ రూబా చూడ్డానికి వస్తారని అయితే నాకు అర్థమైంది. సో మీరు మీ ఆవిడతో పాటు మీ ఎక్స్ని కూడా తీసుకొస్తున్నారా? ఆమె ఒప్పుకుంటే నేను తీసుకొస్తా. ఏం చేద్దామంటావు మరి? మా వైఫ్ని అడగండి. మీ పేరేంటి? మోనికా గారు, నాకే గుండె చాలా బరువుగా అనిపిస్తోంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కేసీపీడి ఇంటికి వెళ్ళాక అలా ఏముండదు, ఇట్స్ అండర్స్టాండింగ్ అంతే. ఇట్స్ అండర్స్టాండింగ్. కెమెరాలు ఉన్నాయి కాబట్టి అండర్స్టాండింగే, కెమెరాలు ఆఫ్ అయితే మామూలుగా ఉండదు. ఓకే, సో మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ చెప్పాలి అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఇంకెవరికి ఎక్స్ కావద్దని చెప్తున్నా నేను. దిస్ వాస్ ద క్రేజీ ఆన్సర్. ఇచ్చేయండి అమ్మా టెడ్డీ బేర్ అర్జెంటుగా. మళ్ళీ ఇంకెవరికి ఎక్స్ కావద్దని చెప్పాలనుకుంటున్నాడంట. థ్యాంక్ యూ సో మచ్ మోనికా గారు. మీలాంటి వైఫ్ ప్రతి అబ్బాయికి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఇంత అర్థం చేసుకోలేనమ్మా. ఓకే, నెక్స్ట్ వస్తున్నా రండమ్మా. అసలు మామూలుగా లేవు ఒక్కొక్కరి స్టోరీలే. నైస్ పిక్స్. ఇక్కడ మనోడు కనిపిస్తున్నాడా? యా, ఫోకస్. మైక్. మీ పేరేంటి? నా పేరు రామ్. రామ్, అబ్బా అంత చక్కటి పేరు పెట్టుకున్నావు.
కానీ ఇలాంటి క్వశ్చన్ అడగాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. ఓకే, సారీ చెప్పకపోవడం వల్ల ఏదన్నా రిలేషన్షిప్ బ్రేక్ అయిందా? ఒకవేళ అయితే ఇప్పుడు సారీ చెప్దాం అనుకుంటున్నారా? మా ప్రతిరోజు బ్రేకప్ అవుద్ది మా వైఫ్తోని. ప్రతిరోజు బ్రేకప్ అవుతుందంట వాళ్ళ వైఫ్తోని. అయ్యయ్యో, మీ వైఫ్ గురించి కాదు, వైఫ్ ఓకే ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసేసుకున్నారు, మీ ఎక్స్ గురించి చెప్పండి. ఎక్స్ అయితే ఇంటికి వెళ్తే తంతారు. ఎక్స్ గురించి చెప్తే ఇంటికి వెళ్తే తంతది మా వైఫ్. Here we welcome our Raja Varu, our Sidhu. It's time for the KCPD. Just wait for the repeat and the mood. Here we welcome our Sidhu Kiran Appavaram gariki heartiest welcome to the Dilruba pre-release event. వచ్చేసా. ఓకే, కిరణ్ గారు సారీ మధ్యలో ఆపాము. ఇక్కడ చాలా మంచి హాట్ సెషన్ నడుస్తోంది, Q&A సెషన్. చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ కూడా వస్తున్నాయి, సో దాన్ని కంటిన్యూ చేద్దాము. సో మీకు ఎక్సే లేదు? ఎక్స్ ఉండేది, చెప్తే ఏ ప్రాబ్లం అవుద్దు అని. అది చెప్పు ముందు. కానీ పేరు చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకవేళ తనకి ఏదైనా మెసేజ్ కానీ సారీ కానీ చెప్దాం అనుకుంటే చెప్పొచ్చు మీరు. ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండమని అంతే. అబ్బా, ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండు అంతే, ఇది కదా కావాలి. ఆ గుండె బతకాలి అంట. థ్యాంక్ యూ సో మచ్. ఇక టెడ్డీ పేరు ఇచ్చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ మీరా? ఓకే, మైక్ ఇటు ఇవ్వండి. మీ పేరేంటి? వీడియో తర్వాత తీసుకోవచ్చు, మనం యువి మీడియా అందులో నుంచి కట్ చేసుకోవచ్చు, మీరు లైవ్ వస్తుంది. యా, యాక్టర్ రామ్ నారోజు నా పేరు. యాక్టర్ రామ్ నారోజు. అబ్బా, నెక్స్ట్ స్క్రీన్ మీద వస్తుంది నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో సడన్ గా మీ ఎక్స్ నుండి ఏదైనా టెక్స్ట్ కానీ కాల్ కానీ వస్తే మీ రియాక్షన్ ఏంటి? అమ్మ బాబాయ్, యాక్చువల్లీ ఉన్నది పోయింది, అది రావాలని నేను కూడా కోరుకుంటున్నా. వస్తే నేను కూడా మాట్లాడతా. వస్తే హ్యాపీ ఫీలింగ్ ఉంది, కొట్టాలని కూడా ఉంది. హ్యాపీ ఫీలింగ్ ఉంది, కొట్టాలని కూడా ఉంది. ఓకే, సర్లే, మీరు తన్నుకు చావండి కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. టెడ్డీ పేరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లూ షర్ట్ గాయ్, మైక్ అటు ఇవ్వండి అమ్మా. ఓకే, సో మీ ప్రెజెంట్ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ని మీ ఎక్స్ వచ్చి హెల్ప్ చేస్తానంటే మీకు ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఓకే. ఈ అమ్మాయితో గొడవ అవ్వదా మరి? ప్రాబ్లం లేదా నీకు ప్రెజెంట్ ఉన్న గర్ల్ ఫ్రెండ్తో? మేడం, మనం ముందే మైక్ దగ్గర పెట్టుకో. మనకి మన పని అయితే చాలు మేడం. ఏంటేంటి? ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. కరెక్టే, ఈ ఒక్క మాటతో జేబులు లేవు కానీ ప్రస్తుతానికి శారీ ఒకటి ఉంది, చుట్టుకొని వెళ్ళిపోతున్నాను నేను. అక్కడ టెడ్డీ పేరు ఇచ్చేయండి అమ్మా. నెక్స్ట్, హే గాయ్స్ కమ్, మైక్. ఓకే, ఎస్. సో సేమ్ క్వశ్చన్, మీ పేరేంటి? తేజ విహాన్. తేజ. ఓకే, సో మీ ప్రెసెంట్ లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? అవన్నీ చెప్పకూడదా? మరి దిల్రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎందుకు వచ్చావు? అది కరెక్టే, నువ్వు చెప్తా అనుకుంటే అదర్తాను, కొంచెం చెప్తానా? ఉంది కదా, గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది కదా, అది చెప్పొచ్చు, పర్లేదు. సో ఇప్పుడున్న రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేస్తానంటే మీకు ఓకేనా? హెల్ప్ తీసుకుంటారా? ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు లవర్ ఉందో లేదో సస్పెన్స్, మళ్ళీ రిలేషన్షిప్, మళ్ళీ ఎక్స్, ఇవంతా అయ్యే పనులా. యా ఊరు మంది? చిత్తూరుకా? చిత్తూరా? ఓ, మనం ఒకటే, అంత రాయలసీమ బిడ్డలు అంతా ఈడే ఉన్నామేంది పా. థ్యాంక్ యూ సో మచ్. బాగుంటుంది. థ్యాంక్ యూ. నువ్వు మంచిగా ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నీకు టెడ్డీ పేరు లేదు. నెక్స్ట్, గొడవ పడద్దు. ఓకే, పేరేంటి? సందీప్. ఓకే, సో సడన్గా మీకు మీ ఎక్స్ నుంచి కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తే మీ రియాక్షన్ ఏంటి? ఏముంది మేడం, యాజ్ యూజువల్గా అప్సెటే కదా. యాజ్ యూజువల్గా గుండె జారి మళ్ళీ గల్లంత అవుతుందంట. ఓహో, రావాలనే కోరుకుంటున్నావు అయితే. సో ఇలాంటి ఆన్సర్లు కావాలి. మీరు వేయండి, మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెయిటింగ్ నేను. థ్యాంక్ యూ. సో అక్కడ ఒక టెడ్డీ బేర్ ఇవ్వండి. నెక్స్ట్, ఎవరైనా అమ్మాయిలను అడిగితే బాగుంటుందని నా ఫీలింగ్. అందరు ఒక విషయం చెప్పాలా? ఏంటి?
ఎవరికి? కిరణ్ అబ్బవరం గారికి. ఓకే, డన్. ముందుగా కొంచెం దగ్గరకు పెట్టుకోండి. ముందుగా ఈ సినిమా దిల్రుబా సంబంధించినటువంటి శివం సెల్యులిట్స్ నిర్మించినటువంటి చిత్రం కిరణ్ అబ్బవరం హీరోగా మంచి సూపర్ డూపర్ హిట్ కావాలని టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే డైరెక్టర్ గారికి ప్లీజ్ టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. సో మీలాంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే కిరణ్ అబ్బవరం గారు ఇంకా మంచి మంచి సినిమాలు అందిస్తున్నారు మనలాంటి వాళ్ళ కోసం. ఓకే, మన వాళ్ళు ఎవరు కనిపించట్లేదేంటి? మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. మీ పేరేంటి? రాజ్ కుమార్ అండి. రాజ్ కమల్. రాజ్ కుమార్. ఓకే, సో మీరు మీ ఎక్స్తో ఏదైనా ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అవునండి. ఏం ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఇంకోసారి నాకు మెసేజ్ కాల్స్ రాకుండా ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. దట్స్ అమేజింగ్, థ్యాంక్ యూ. అమ్మా ఇవ్వండి అమ్మా. సో ఇలాంటి ఆన్సర్లు కావాలి, భయపడకూడదు. భయం దేనికి? ఆవిడ మన ఎక్స్, మనకు భయం ఉండక్కర్లేదు, అంతే కదా? రండి 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 రండి, మైక్ ఇవ్వండి. అయ్యో, మీరు ఆన్సర్లు చెప్పడమే మాకు కావాలి. ఇవ్వండి ఇవ్వండి. అది డేర్ అండ్ డాషింగ్, మా ఆడవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళండి. అక్కడ ఇవ్వండి. రండి రండి, ఇలా రండి. సో ఇందులో కిరణ్ అబ్బవరం గారు ఒక డైలాగ్ చెప్పారు, మీ ఆడవాళ్ళ కోసం యుద్ధాలు చేసినా సరే మీరు అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వరు అని. సో దీన్ని మీరు ఏమంటారు? నిజమా కాదా? నేను మీ సైడే, మనం ఒకటి చెప్పండి. ఆడవాళ్ళ కోసం ఎన్ని యుద్ధాలు చేసినా తప్పేం లేదు, నష్టం కూడా ఏం లేదు కదా. అది కిరణ్ అబ్బవరం గారు చూసారా? ఇది చాలా తప్పండి. అమ్మాయిలు అమాయకులండి. ఏంటండి మీరు అసలు? ఓకే, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే, సో ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? నీకో దండం రా దూత. నీకో దండం రా దూత అంట. థ్యాంక్ యూ. సో టెడ్డీ బేర్ ఇచ్చేయండి అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. పాప మాట్లాడుతుందా? ఓకే. ఏ హాయ్. మాట్లాడరా, హాయ్ అని చెప్పు. ఓకే, దట్స్ ఓకే. పాప కొంచెం షైగా ఫీల్ అవుతుంది, దట్స్ ఫైన్. సో సారేగామా ఇన్ అసోసియేషన్ విత్ Shivam Cellulites, a Yoodli film, Dilruba grand pre-release event. సో ముందుగా మా రాజావారు, మా అభినయ వాసుదేవ్, మా కిరణ్ అబ్బవరం గారికి హార్డియస్ట్ వెల్కమ్. సో సిద్ధుగా దిల్రుబా అంటూ ఈ 14వ తారీఖున మన అందరినీ పలకరించబోతున్నారు. సో హ్యాపీ టు సీ యూ. అండ్ ఎంతైనా మనం ఒకటే ఊరు కాబట్టి, మనం ఒకటే రాయలసీమ కాబట్టి కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, మన అన్న ఫీలింగ్. మీకు అంతా మంచి జరగాలని, ఈ సినిమా మరొక 100 కోట్లు కొల్లగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సో ఇచ్చేసిన మా రుక్సర్ థిల్లన్ గారికి, మా ఖ్యాతి డావిసన్ గారికి, అండ్ అలానే మా డైరెక్టర్ విశ్వ కరుణ్ గారికి, అండ్ అలానే టు ద టీమ్ ఆఫ్ దిల్రుబా హార్డియస్ట్ వెల్కమ్. మరొకసారి చేశారు ఇద్దరు ఫుల్ ట్రెండింగ్ మాస్టర్లు, చాలా ఈజీతో. మీరు ఊరికే వచ్చినట్టు కాదు, స్పీచ్ అయిపోయాక హుక్ స్టెప్పులు కూడా వేసి వెళ్తే ఆనందిస్తాం. ఓకే, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. కొంచెం టెన్షన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అగ్గిపుల్ల సాంగ్ ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు కరుణ్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ సార్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కువ మాట్లాడంటే భయం అవుతుంది, బట్ మాట్లాడతా ఈరోజు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కిరణ్ అన్నయ్యకి. అన్న థ్యాంక్స్ అన్న. నేను ఇంతవరకు ఫస్ట్ టైం మీతో వర్క్ చేయడం. సో నేను ఇమీడియట్లీ రాగానే మీరు నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మాస్టర్ మీ స్టైల్ చాలా బాగుంటుంది, డాన్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, కొరియోగ్రఫీ బాగుంటుంది, మీరు ఎంత స్టైల్ కంపోజ్ చేసినా నేను దాన్ని 100% చేస్తానని చెప్పారు అన్న. సో టైం లేకపోయినా అన్నయ్య ప్రాక్టీస్ చేసి నా స్టెప్స్ని న్యాయం చేశారన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా రావడానికి కారణం మీరే అన్నయ్య. అండ్ మా డిఓపి గారికి, నేను ఏది కావాలంటే అంత ఫాస్ట్గా, నాకు టైం లేకుండా అంత ఫాస్ట్గా నాకు సపోర్ట్ చేశారు మా డిఓపి గారు. అండ్ ఆ డైరెక్టర్ గారు అందరికీ థ్యాంక్ యూ. మా కస్టమర్ డిజైన్ గారు హర్ష గారికి,
అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక ఫైనల్గా చెప్పాలంటే మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సో 2 నిమిషాలు చెప్పేస్తాను. సో నాకు టెన్షన్ ఏంటంటే సాంగ్ చేసే ముందు ఫ్లైట్ మిస్ అయింది. హైదరాబాద్ నుంచి మ్యాంగ్లూర్కి వెళ్ళాలి. సో ఫ్లైట్ మిస్ అయిపోయింది, ఇమీడియట్ చేయాలి, టైం లేదు, ఎలా వెళ్ళాలి అనుకున్నాను. బట్ ఒక్కటేసారి కాల్ చేశాను. డైరెక్టర్ గారితో కూడా అదే పరిచయం, నాకు ఫస్ట్ టైం పరిచయము. సరే ఇలా ఫ్లైట్ మిస్ అయిపోయింది అని చెప్పగానే, డార్లింగ్ నువ్వేం టెన్షన్ ఏం పడకు, నువ్వు వచ్చేసి నేను ఉన్నాను అని చెప్పారు. సో నాకు ఆ సపోర్ట్ చేశారు. ఆ సపోర్టింగ్ ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే డైరెక్టర్ గారు సార్ అనే దగ్గర నుంచి చెప్పచ్చా బావ అనుకుని దానికి వచ్చింది మా ఇద్దరిది. సో బావ అనుకుంటాం. సో అంత రిలేషన్ మాకు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడింది. సో థ్యాంక్ యూ సో మచ్ బావ. ఈ పిలవచ్చలో తెలియదు ఇక్కడ, బట్ లవ్ యూ మై దిల్రూబా. అండ్ ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ నాకు టెన్షన్ అవుతుంది, ఎందుకంటే నా దిల్రూబా ఎదురు కూర్చుంది కాబట్టి, మా వైఫ్ అక్కడ ఉంది. సో చిన్న టెన్షన్ అవుతుంది. బట్ रुक्षा जी थैंक यू सो मच जी. आपके क्या बोलता, आपके पास डांस नहीं किया मैं एक्चुअली, कंपोज नहीं किया क्यों, लेकिन ఈ సాంగ్ पे నెక్స్ట్ పక్కా కరుంగి. అండ్ అనే మీతో ఇంకోసారి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సబ్లోక్, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్స్ అండి నన్ను పిలిచినందుకు. సో రెస్పెక్టెడ్ మీడియా అండ్ యాక్టర్స్ అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ పెంటి. ఈ సాంగ్ హే జింగిలి అనే సాంగ్ కొరియోగ్రఫీ చేశాను నేను. సో ఏ టీం అయినా ఫస్ట్ కలవడానికి ఒక మనిషి ఎవరో ఒకరు మనకు పరిచయం అవ్వాలి. సో ఈ సినిమాకి నాకు మన టీం దిల్రుబా అందరిని పరిచయం అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఈ సినిమా కోడైరెక్టర్ సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక నాకు పరిచయం అయిపోయి ఉంటే నాకు కిరణ్ సార్, రుక్సార్ మ్యామ్ అండ్ ముఖ్యంగా మా డార్లింగ్ మా జూనియర్ పూరి జగన్నాథ్ సార్ మాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు. మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా మీకు పూరి సార్ గుర్తొస్తారు. నాకైతే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా. అండ్ సార్ మన హీరో గురించి చెప్పాలి. కిరణ్ సార్, నేను మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా సార్. నేను మీతో వర్క్ చేసినప్పుడు నాకు ఒకటే రిలీజ్ అయినాను సార్, మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎంత ఇన్వాల్వ్మెంట్ అవుతారో, ఎంత కష్టపడతారో నేను లైవ్గా చూశాను. నేనే ప్రూఫ్ కిరణ్ సార్ ఎంత కష్టపడతారో చెప్పడానికి. అంటే ఒక ఐడియా స్క్రీన్ మీదకి వస్తుందంటే దాన్ని ఎన్ని విధాలుగా కొత్తగా చెప్పొచ్చు, ఎంత క్యూట్గా చెప్పొచ్చు, ఆర్ ఎంత క్యారెక్టర్లో ఉండి చెప్పొచ్చు. సిద్ధు క్యారెక్టర్ని ప్రాణం పెట్టి చేశారు కిరణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ యూ. మీతో మళ్ళీ కలిసి పనిచేయాలి సార్. అండ్ మీతో డాన్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తగా ఉండింది నాకు. అర్బన్ స్టైల్లో చేసాం మనం అంతా. అండ్ అర్బన్ స్టైల్ అంటే గుర్తొచ్చింది హర్ష బ్రో ఎక్కడున్నారు. ఆ కాస్ట్యూమ్ మీకు చాలామంది నాకు మెసేజ్ చేశారు మీకు వల్ల. అంటే మనం దిల్రుబా హే జింగిలి దాంట్లో క్యాప్కి 2 అద్దాలు పెట్టించాం. అది ఏంటి కింద పడట్లేదా అని అడుగుతున్నాను నన్ను. అది క్యాప్కే ఒక డిజైన్ అనేది మీకే క్రియేట్. అది హర్ష అని ఉంటే కెమెరా తిప్పండి నన్ను చాలామంది అడిగారు. ఆయనే హర్ష గారు. అండ్ రుక్సార్జీ థ్యాంక్ యూ సో మచ్. आपके ఎక్స్ప్రెషన్స్, మీ ఎక్స్ప్రెషన్స్ వల్ల సాంగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ మనం మీకు ఒప్పుకుంటే ఒక్కసారి హే జింగిలి పర్ఫామ్ చేద్దామా ఒకసారి? అండ్ శ్రవంతి గారు హే జింగిలి ఒకసారి ప్లే చేస్తారా? హే జింగిలి అయ్యో తప్పకుండా మా యా డిజెస్ ప్లీజ్ ఇట్స్ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఫర్ us. Here we go. Let you invite. హే జింగిలి యా ప్లీజ్ కమ్. Let's join. And ఒకసారి క్లాప్ కొడండి అందరూ. క్లాప్స్. సూపర్. And John Vijay sir, welcome sir. Beautiful. We did one music for you. I came for choreograph. I enjoyed your energy sir. Yeah. హే జింగిలి అన్న పాట ప్లే చేయండి అమ్మా. మైక్ యా మాస్టర్ ప్లీజ్ మీరు కూడా.
ఇద్దరు పేర్లు మర్చిపోయిన టెన్షన్లో. మాకు సురేష్ అన్న కోఆర్డినేటర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ గారు చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ, టెన్షన్లో ఉన్నా. ఓకే, మైక్ పట్టుకోండి. ఇంకాస్త ఆ టెన్షన్ని పెంచుదామని. సో ఎదురుగా మీ వైఫ్ ఉందని చెప్పారు, మాకు తెలుసు, మాకు అర్థమైంది. సో ఈ సినిమాకి మీ వైఫ్తో పాటు మీ ఎక్స్ని కూడా తీసుకొని వస్తున్నారా? నాకు ఉంది ఒకే ఒకరండి, గర్ల్ ఫ్రెండ్. నా వైఫ్ ఒక్కమని ఎక్స్ లేదండి అంత. ఓకే, పోనీ ఆ క్వశ్చన్ వదిలేయండి. సో ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చెప్పారు కిరణ్ అబ్బవరం గారు, మీకోసం యుద్ధాలు చేసినా మీరు సాటిస్ఫై అవ్వరు, మీకోసం పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలని. దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? అక్కడ ఉన్నారు ఎదురుగా ఆవిడ, చూసారు, ఆవిడ స్మైల్ కనిపిస్తుంది. ఆడవాళ్ళ కోసం ఎన్ని యుద్ధాలు చేసినా వాళ్ళకి అర్థం అవ్వదు. ఒక్కోసారి అర్థం అవ్వదు, ఒకసారి అర్థం అవుద్ది. నన్ను ఇరికించకండి, దండం పెడితే ఇంటికి పోవాలి ప్లీజ్. ఓకే, ఇంటికి పోవాలని రిక్వెస్ట్ చేశారు కాబట్టి వదిలేసాం. ఆగండి, మైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఎక్స్ట్రాలు. ఓకే ప్లీజ్, సారీ. అలా ఆ మీనింగ్తో కాదు, దిల్రుబాని ఎక్స్ట్రా అనవద్దు, హర్ట్ అవుతారు. ఆయన అనలేదు, మిమ్మల్ని అన్నా అంతే. ఓకే, కాదు వినండి. ఏంటి అంటే, సో ప్రస్తుతానికి మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ కానీ సారీ కానీ చెప్పాలి అనుకుంటున్నారా? ఎక్స్కి సారీ కానీ మెసేజ్ కానీ? సారీ కానీ మెసేజ్ కానీ, లేదంటే మీకు ఇష్టమైన మనసులో ఏమనుకుంటున్నారో అలా ఒక పదం చెప్పాలి అనుకుంటున్నారా? సారీ చెప్పను, ఒక మెసేజ్ చెప్తాను. చెప్పండి. అదే, నన్ను ప్రేమించినట్టు ఇంకెవరిని ప్రేమించొద్దు, నేనే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉండాలి. సార్ ఓకేనా? ఎందుకంటే నా ఎక్స్ నా డ్రగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ తమ్నైల్ మొత్తం ఇదే ఉండాలి. ఓహో, మంచి ఆన్సర్ చెప్పినందుకు మీకు టెడ్డీ బేర్ కూడా దిల్రుబా నుంచి మీ ఎక్స్కి ఇవ్వండి, ఓకేనా? ఇదిగోండి మీకు కూడా, మీరు మీ వైఫ్కి ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ స్పీచ్ అండ్ అమేజింగ్ కొరియోగ్రఫీ ఆల్సో. ఇన్ఫుల్గా ఉందో ఈ మ్యూజిక్, ఈ లిరిక్స్, స్పెషల్గా ఈ పాటకు ఒక స్పెషాలిటీ ఉంది. సో ఈ పాటకి లిరిక్స్ రాసింది ఆ డైరెక్టర్ విశ్వ కరుణ్ గారు. సార్ అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్. ఇక్కడ చూడ్డానికి ఇలా ఉంటే ఇంకా ఫుల్ సినిమాలో ఎలా ఉండబోతుందో మాకు అర్థమైపోయింది. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా ద్వారా మరొక అద్భుతమైన క్యారెక్టర్తో మనల్ని అందరినీ అలరించబోతున్నటువంటి జాన్ విజయ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడే ఉండే కదా ఈయన. ఓకే, సో ఈలోపు ఆయన కాస్త పని మీద వెళ్ళినట్టున్నారు కాబట్టి ఆర్ బ్యూటిఫుల్ నాజియా గారిని, అలానే ఆర్ ఖాతి డావిసన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ బ్యూటిఫుల్ మ్యాగీ ఖాతి డావిసన్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. లైఫ్లో మ్యాజిక్ ఒకసారి జరుగుతుంది. నాకు ఆశనం ఇప్పుడే. నిజమైన భావం లేని థ్యాంక్ యూకి వాల్యూ లేదు. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ప్రిపేర్ మై స్పీచ్, చివరికి చెప్పాల్సింది ఒకటే, థ్యాంక్ యూ. It all comes down to a thank you, and my heart is full of gratitude tonight. I want to thank Karun Garu. Thank you very much. Chala thanks, sir, for giving me Maggie and giving me an opportunity to debut in Telugu cinema with this soulful character that you've written. I will forever be grateful for this character. Thank you to our hero Garu. Kiran, you've been a wonderful friend, and I will always cherish this friendship that we have. Thank you so much for just having a big heart, as people have said. You're just amazing.
and I hope you be the way you are and spread the happiness always. Thank you to Ravi Garu, Team Saregama, Rakesh Reddy. Thank you very much, our producers. Thank you to the direction team. Kalyan, thank you very much for helping me with my dialogues throughout. I know I've been a pain. Thank you. Thank you, Vamshi. Thank you, Home. Thank you, Krishna, Vinay. You guys have worked day and night. So thank you very much for your hard work. Thank you, Daniel, for shooting Dilruba so aesthetically well and making all of us look so beautiful with the locations. I am sure people will love the frames that you've made. Thank you, Suddu. You are a wonder boy, Suddu. And I really hope and wish only good things for you. No matter how much I rag you, but there's immense love and respect for you, Suddu, for what you do. Thank you, Sai. Tish, who's not here today, Satish. Thank you to our costume department, Harsha, Arjun. Thank you, Vishalya, for always helping me with my bump, taking it out, putting it back. Thank you. Thank you, John Vijay Garu. Thank you very much for being the villain that you are in our film. I would like to thank Sam C.S. Garu for giving us this soulful music and BGM that he's given, that we all are humming today and enjoying it. So thank you. Thank you to Praveen Garu. I don't want to miss anybody, but thank you to the entire crew. Thank you to my team, Madhav Anna, Koti Anna, Chari Anna, Karthik, Teja. Who am I missing? I'm so sorry. This must be very boring for you guys, but my heart is full of gratitude. Thank you to the media. As I've said earlier, it is through you guys that we actors can reach the audience. Our films can reach the audience. So thank you so, so much. Thank you to the audience for giving us the love that you give. We are just mere actors and you make us so big and respect us, give us so much of love. So thank you very much for the love that you've given us so far. And I hope that you enjoy our film, you like our film, you love our film. And yeah, just please watch our film on 14th of March. That's it. Thank you very much. Thank you so much. We have one question for you. Thank you to you because you're looking so pretty and you're the light of the event. Thank you so much. We have one question for you. Yeah. So, Telugu ardhamautundi kada? నాకు తెలుగు ఫ్లూయెంట్ గా రాదు కొంచెం కొంచెం సో ఈ మూవీలో ఎలా అయితే హెల్ప్ చేశారో ప్రెజెంట్ ఉన్న లవ్ కి సో అలా మీరు మీ రియల్ లైఫ్ లో ఎవరికైనా హెల్ప్ చేశారా రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ హ్యావ్ ఐ హెల్ప్ సంబడి యా లైక్ దిస్ యా ఐ హ్యావ్ many a times. ఓహో ఈవిడికి క్లారిటీగా అర్థం కాలేనట్టుంది నాకు అర్థమైంది సో మీరు ఎక్స్గా మీ ప్రెజెంట్ వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేశారా అని యూ నీడ్ హెల్ప్ No, not me. So in your real life, did you help like this? Like the like movie? Maggie, yeah. Yeah, I have gone full on. Okay. Sir, ధైర్యవంతురాలే అయితే. Thank you so much. Thank you and all the very best. ఎస్ అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ జాన్ విజయ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం సో ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో మనల్ని ఎంటర్టైన్ చేసి సో ఇప్పుడు దిల్ రూబా ద్వారా మరొకసారి మనల్ని పలకరించడానికి రాబోతున్నారు
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. Thank you very much. Good evening, everyone. I saw the trailer and I figured out that I am not supposed to say thank you or sorry. Because there were too many thank yous and sorries here. But I would like to appreciate the whole crew. You know, I found it very interesting how emotional the producer was. And he actually took very good care of me. You know, I talk so much. And I'm always saying something, a story or this, that. He'll quietly listen to me. And he's very nice that way. And also I love to eat. He took very good care of me. Wherever I went, I got this ragi and that natukodi. Amazing. And also they took very good care of me in the place where I was staying. And everywhere they were very nice. And that whole team. And thanks to Mr. Vamsi for actually teaching me Telugu and make me speak the language right. And I'm sure you would see it, how I have spoken Telugu on screen. And Director Garu, I will always come tell him that, you know, this, I would do this scene like this, sir. Ibdi nadikalama, ibdi pannalama, ibdi pannava. He will listen to everything, super sir, super sir, super sir. And finally he will say, sir, do this. So whatever happens, whatever I tell him, finally I have to do what he says. And finally I figured out that it is very easy for me to imitate exactly what he does. He had a long hair and he behaved like the same character. And thank you very much. I'm not supposed to say thank you. Oh God, take it back, take it back. Sorry. Oh, sorry also, take it back. So he actually, I loved him. Yeah. He's so lovable and he brought out that beautiful character in me. And cameraman, I don't know how good looking I am, but he actually made me look very good with her hair and the light what he gave in as a villain. And they tried to project me as little different from the rest of the villain characters, whatever I have done. And thanks to the heroines, and they will be very sweet. Once again, thanks. So the life doesn't go without thanks and sorry, but I don't know how he has made the movie without thanks and sorry. Kiran Abhavaram, great gentleman and very down to earth, and he's very sweet to talk to, and he knows exactly what he wants and what he is doing, and it's great to work with a hero like that. And the heroines, both of them, very sweet of them to be accommodating a villain like me. Thank you very much for giving me this opportunity. Thanks a lot once again. ఫర్ యూ. సో మీరు మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ చెప్పాలి అనుకుంటే ఆర్ఎల్ సారీ చెప్పాలి అనుకుంటే చెప్తారా? ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం మెసేజ్ చెప్తారు? See, actually I can't say sorry or thanks to my actually I can. You know, I will say thank you to my ex because I found my wife. And I'm very glad that she's the, you know, what do you call, the nutrition, the advisor for my wife. Oh. So I'm saying, and she always says that, John Vijay, you married John Vijay, I don't think you're going to diet because he eats so much. Oh. So I'm saying sorry. Hey, they both are in touch. They both in touch. They'll talk regularly. Yeah. అమ్మో బాబోయ్, మహాన్ బావుడే అసలు మామూలుగా కాదు. Because I think they know exactly, like, you know, I love my wife and that was ex. There's a lot of difference. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో My మచ్. pleasure. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో మామూలుగా కాదు, అయితే రియల్ లైఫ్ లో జరిగింది కాబట్టి. I want one teddy bear so I can give both my ex and my wife. ఓకే, రెండు ఇవ్వండి అమ్మా, రెండు టెడ్డీ బేర్లు అంటే ఇవ్వండి. వాళ్ళ వైఫ్ కి వాళ్ళ ఎక్స్ కి రెండు కావాలంట ఆయనకి. ఎంత స్వీట్ ఈనా. Thank you very much once again for you. రెండు టెడ్డీ బేర్లు, ఒకటి మీ వైఫ్ కి, ఒకటి మీ ఎక్స్ కి. థ్యాంక్ యూ. సార్ విశ్వకరణ్ గారు, అయితే రియల్ లైఫ్లో జరుగుతున్నాయి ఇవన్నీ, అందుకే సినిమా తీశారు మీరు, మామూలుగా కాదు. అసలు ప్రాక్టికల్గా మొన్న ట్రైలర్ లాంచ్లో కిరణ్ గారు చెప్పినప్పుడు మీ ఎక్స్ని తీసుకొని రండి 14th రోజు మీ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్తో అంటే అర్థం కాలేదు మాకు. అమ్మో చాలా స్టోరీలు విన్నాం మేము, చాలా గుండె దడగా ఉంది సార్. March 14th థియేటర్లో ఏమేం జరుగుతాయో, ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో, యూట్యూబ్లో ఏమేం తమ్నెయిల్లు చూడాలో బాబోయ్. ఓకే, ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ క్యూటెస్ట్, ఆర్ బ్యూటిఫుల్, ఆర్ అంజలి రుక్సర్ థిల్లన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
హలో హాయ్ అందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ ఆడియన్స్కి అండ్ కిరణ్ ఫ్యాన్స్కి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ దాట్ మీ ఈరోజు నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జాయిన్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే chala actually a lot of people to thank, so I'll go in order because I don't want to miss anyone, because this is the main day before the final release of our film Dilruba. So starting from our producers, Ravi Garu, Shivam Celluloids, ee film to producers ki debut chestunnanu, and Saregama is launching over here with already chala music to establish ayyaru. But Ippudu, they are also launching as producers, so welcome here. Thanks a ton to the entire team of Saregama, Sahil, Ashish, everyone, thanks a ton, and I'm really happy. I'm sure this is a beginning of a lot of work that we're going to do together. And Shivam Celluloids, Ravi Garu, Kalyan Garu, Rakesh Reddy Garu, chala thanks. You guys have been very, very supportive, and it's been such a pleasure and so happy working with you all. Thank you so much. Then, of course, our entire team. Firstly, let me start with the opportunity Naku, who's given me this big opportunity. Na amazing director Karun Garu. I think I only had to actually act Anjali, but I think you were not only living Anjali, but you were living every character. And I think that is the commitment that I absolutely love about you. I cannot thank you enough for giving me this opportunity, not only to be a energetic girl, but also with so much good dialogues, chala emotional variation undi. So for me as an actor, it is so satisfying to do a character like Anjali. So thank you so much, and I know this is going to be a blockbuster start for you, and then you're going to be very, very busy. And all the technicians, music, Sam C.S. Garu, I think he's not here today, but the songs, I think Ippudu songs and trailer chala hit ayaru already. So me audience ki chala thanks, but also Sam C.S. Garu ki chala thanks, because every song ki chala different music, chala different emotions expressed chesaru through the music. So I think he's done an amazing job. Lyrics, Bhaskar Garu, naku actually I don't know so much Telugu, but na English to translate chestunnanu. So even in English ki kuda chala deep meaning undi lyrics ki. So I think he's done an amazing job. If he's here, thank you so much. Then our DOP for making all of us look so stunning. Yeah. Vishwa Garu, thank you so much. I think we've not spoken a lot on sets because you used to be busy doing your work and I used to be busy doing my role of Anjali. But I think you've made all of us look even better on screen. So thank you so much. And of course, the art, Sudhir, where's he? Thank you so much. I think we usually don't focus so much on, what's going behind us in the art. But when we see it on screen, we're like, wow, what's this going on at the back? And it looks so amazing, especially that when I say Cheppu Bay, that entire whole church, setup has come out so beautiful, and I'm sure so much else also in the film. The entire direction team, Sai, Om, Vamsi, Suresh Garu, na associate director, chala support icharu. And Kalyan, thank you so much yaar for helping me with all my dialogues. I don't know what I would do without you, without Karun, to how to play Anjali. So thank you so much. Harsh, Arjun, thank you so much for making Anjali look so cool and so much in sync, and of course all the characters, and of course all the costume assistants sitting there. Thank you so much for being so supportive and making Anjali look her best. Am I missing anyone? Oh yes, my team. Usually, of course,
technicians ki and actors ki chala thank you we say a lot of thank you but na hair makeup team na assistant so Ravi Pooja Kinjal Geeta Ritika all of them Anjali looks the way she looks because of them so thank you so much and my agency Blinders Karthik Venki thank you so much for all your support and the entire cast I think John sir, Nazia, you all have done your role so brilliantly and I think it completely drives the story. Kranti, I don't know if he's here, he's also done such an amazing job. And lastly, audience ki, I can't na aim cheptunanu, but chala చాలా నాకు సపోర్ట్ ఇచ్చారు స్టార్టింగ్తో కృష్ణ అర్జున యుద్ధంతో నా ఫిల్మ్ అశోకవనంలోతో చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా ప్రేమ ఇచ్చారు సో 14 మార్చ్కి కూడా చాలా నా టీమ్కి అంజలికి సపోర్ట్ అండ్ మీ ప్రేమ మీ సపోర్ట్ కావాలి సో ప్లీజ్ హోలీ డేకి చాలా కలర్ఫుల్ సెలబ్రేట్ చేయడానికి 14 మార్చ్కి మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో మీ లవర్స్తో మీ ఎక్సెస్తో థియేటర్కి వచ్చి అండ్ సపోర్ట్ ఆ ఫిల్మ్ అండ్ ఐఎమ్ 100% షూర్ నిజంగా మీ డిసప్పాయింట్ అవ్వలేదు యూ విల్ బీ ఎంటర్టైన్డ్ లైక్ ఎనీథింగ్ దట్ ఈస్ 100%. And media ki all journalists ki chala thanks naku chala support icharu na team ki chala support icharu so thank you so much for coming and covering the event and yes that's about it Anjali chala fresh character chala new character undi na vere roles thi koncham chala different actually chala commercial zone ki undi so it will be a treat for the audience also to watch Rukshar also in a different zone. So thank you so much and 14 March we will see you in the theaters with Dilruba. Thank you so much. Thank you Ruksar garu, thank you so much. Meeku kuda oka question ఓకే సో ఆవిడని అడిగా మిమ్మల్ని అడగకపోతే ఎలా సో మీరు మీ లైఫ్లో మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా మెసేజ్ యా but I don't know if he's listening or he's listening no but okay if he is I think time ki usually breakup when breakup happens ex ki chala negativity chala hurt undi which is normal but koncham time tarvata ee realize avutundi that it was all for the best move on you heal you feel okay no problem it's okay not an issue whoever is meant for you in your life will come so I hope you are happy because I am also very happy. That's so lovely. Thank you so much. So appudu ala break up ayindi kabatti ippudu successful lives ni lead chestunnam antaru. Thank you so much and this is for you Dilruba. For the ex so I have to keep it. No to keep it. Not for your ex. Yeah. మంచిగా ఆన్సర్ చెప్పినందుకు మీకోసం ఇది. Thank you. Thank you so much. ఎస్ అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందెన్నడూ చూడని ఒక స్టైలిష్ అవతార్లో సిద్ధుగా మనందరినీ పలకరించబోతున్నట్టు కిరణ్ అబ్బవరం గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక రాజావారు రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం అండ్ అలానే ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తూ అండ్ ఇప్పుడు దిల్ రూబాలో సిద్ధుగా మనందరినీ పలకరించబోతున్నటువంటి కిరణ్ అబ్బవరం గారు అండ్ బొకే అందించవలసిందిగా రవి గారిని రాకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం కిరణ్ అబ్బవరం గారికి. అండ్ అలానే టీం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రుక్సార్ థిలన్ గారు, ఖ్యాతి డావిసన్ గారు అండ్ అలానే డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం విశ్వ గారు అండ్ జాన్ విజయ్ గారు అండ్ అలానే సారేగామా టీం నుంచి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుధీర్ గారిని అండ్ అలానే డిఓపి గారిని అండ్ అలానే టీమ్ ఆఫ్ దిల్ రూబా అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కొరియోగ్రాఫర్స్ ఆఫ్ దిస్ ఫిలిం ఈశ్వర్ గారిని అండ్ అలానే జిత్తు మాస్టర్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ గ్రూప్ పిక్చర్. ఆల్ ద కాస్ట్యూమ్ డిజైనర్స్, సరేగామా నుంచి సాహిల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆశీష్ గారు,
సురేష్ రెడ్డి గారు, కళ్యాణ్ రెడ్డి గారు వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ ఫోటో ఆప్. పంకజ్ గారు ఆల్సో, ఐ రిక్వెస్ట్ పంకజ్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్. అండ్ సురేష్ రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ గారిని, ఇద్దరు హీరోయిన్స్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్స్ని కొంచెం ముందుకి ఒక పిక్చర్. యా, హీరోయిన్స్ ఆల్సో. ఓకే, అండ్ ఇప్పుడు ఆర్ స్వీటెస్ట్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా ఆనందంగా ఉంది, చాలా కలకలగా ఉంది అందరూ ఇంత ఉండేలా. విల్ స్టార్ట్ విత్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ చాలామంది పెద్దలకి, అలాగే నన్ను ఇష్టపడే తమ్ముళ్ళు అనాలో ఫ్యాన్స్ అనాలో నాకు తెలియదు, కానీ మీ అందరికీ థ్యాంక్ యూ. చాలా లేట్ అయినా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. నేను మాట్లాడే ముందు మన అనౌన్స్ చేశాం కదండి బైక్ గిఫ్ట్గా ఇస్తామని. ఆ బైక్ ఒక అతను గెలుచుకున్నాడు. ముందు అతనికి బైక్ ఇచ్చి మనం తర్వాత మాట్లాడదాం. అతని పేరు సారీ ఐ ఫర్గాట్. యా, తన పేరు కర్నూల్ రామాంజనేయులు ఫ్రమ్ కర్నూల్. ప్లీజ్ కమ్, కంగ్రాచులేషన్స్. ఎక్కడ తను? సూపర్, కంగ్రాచులేషన్స్. మా టీం చాలామందిని చూశారండి. మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 20,000 వరకు వచ్చింది మొత్తం అంతా. అందులో ఒక 20 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. అందులో ఎందుకో ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక లక్కీ డిప్ వేస్తే తన పేరు వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ తనకి బైక్ ఇవ్వడం. నాకు నిజంగా ఈ బైక్ అంటే చాలా ఇష్టం. ఈ బైక్ తనకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్. నువ్వేనా మాట్లాడతావా? మాట్లాడతావేమన్నా? ఇది కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. భయం వేస్తుందన్న. నేను మామూలుగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా బైక్ గిఫ్ట్ ఇస్తున్నారంటే మూవీ టీం వాళ్ళకి ఇస్తారేమో అని నేను బ్లైండ్గా వెళ్ళిపోయా. అందుకే నేను జస్ట్ ఒక 1 వీక్ కింద అన్నకు కామెంట్ చేశా, ఆ మూవీ టీంకి కామెంట్ చేశాను. నేను అనుకున్న స్క్రిప్టు అది ఒక 1 వీక్ తర్వాత నాకు నిన్న నైట్ మెసేజ్ వచ్చింది మూవీ టీం నుంచి. అన్న సాయి అన్న ఫోన్ చేశాను నాకు నిన్న. తమ్ముడు నువ్వు బైక్ గెలుచుకున్నావు తమ్ముడు, రేపు పొద్దున ఎలాగైనా నువ్వు పొద్దున హైదరాబాద్కి రావాల్సిందే, రేపు పొద్దున బయలుదేరు, సాయంత్రం ఈవెంట్ ఉందని చెప్పాడు. సో ఇక్కడికి వస్తే నేను మామూలుగా చూసుకోలేదు అన్నవాళ్ళైతే. నిజంగా చెప్తున్నా, మధ్యాహ్నం ఫుల్గా భోజనం పెట్టాడు అన్న కిరణ్ అన్న, ఫుల్గా మాట్లాడాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందాకే ప్రొడ్యూసర్ సార్ చెప్పారు, ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రెస్ మీట్ దగ్గర నన్ను కొట్టండి అని మామూలుగా ప్రొడ్యూసర్ దగ్గర చెప్పాడు కదా. ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ సార్తో పాటు నన్ను కూడా కొట్టండి, ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ చూసారా
ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఒక్కసారి ఇంకోసారి గట్టిగా ఓయ్ ఓయ్ ఓయ్. థ్యాంక్ యూ తమ్ముడు. ఇటు నుంచి వేసుకెళ్ళిపోతావా? వేసుకెళ్ళిపో, ఇటు నుంచి వేసుకెళ్ళిపో. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా టీం గురించి చాలాసార్లు మాట్లాడేశానండి, చాలా సందర్భాల్లో, ప్రెస్ మీట్లలో, ట్రైలర్ లాంచ్లో మొత్తం అంతా మాట్లాడేశాను. కొత్తగా చెప్పేదేం లేదు. చాలా కష్టపడ్డారు, 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎలా అయినా సరే ఈ సినిమాని చాలా మంచిగా బయటికి తీసుకురావాలని. దీనికి ముఖ్యంగా కారణమైన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నాను, ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సరిగమ. సరిగమ ఈజ్ కమింగ్ ఇన్ టు తెలుగు ఫస్ట్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్, ఎల్ సార్, ఆశీష్ సార్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిగమ. దే ఆర్ సో స్వీట్. ఎంత అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీథింగ్ దే ఆర్ లైక్ వీ వాంట్ సినిమా టు బీ గుడ్ సార్, వీ వాంట్ సినిమా టు బీ గుడ్. ఏమైనా చేద్దాం సార్ సినిమా కోసం అని దే ఆర్ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. మా రవెన్న చాలా సందర్భాల్లో అండ్ ఇప్పటికీ చెప్తున్నా, ఈ సినిమా ఎవరి కోసం పెద్ద హిట్ అవ్వాలరా అంటే మా రవెన్న కోసం, మా డైరెక్టర్ కరుణ్ కోసం. వాళ్ళిద్దరూ 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎన్నో పడ్డారు, ఎన్నో టీజర్ బాగున్నప్పుడు, ట్రైలర్ బాగున్నప్పుడు ప్రశంసలు వచ్చాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవమానాలు వచ్చాయి. వీటినన్నిటినీ దాటుకొని గట్టిగా నిలబడి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. రవెన్న థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నది నేను నీకు అంటే చాలాసార్లు నన్ను పొగిడేసావన్నా మళ్ళీ రెండోసారి. అలాగే నా ఫ్రెండ్స్ అని చెప్పాలో లేకపోతే వాళ్ళు ఎవరినని చెప్పాలో, రండి సార్, ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడతాను కదా. రండి సార్, విశ్వాస్ భాయ్ రండి, సుధీర్, సతీష్ భాయ్ ఎక్కడ? సతీష్ భాయ్ సారీ అండి, కొంచెం వీళ్ళ గురించి మాట్లాడతాను, మా టీం గురించి. నేను నిన్న సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించింది. విశ్వాస్ భయ్య, సుధీర్ అండ్ సతీష్ భయ్య, నేను బ్లైండ్గా చెప్తున్నానండి, నేను ఎన్ని సినిమాలు చేసినా వీళ్ళ పేర్లు పోస్టర్ మీద ఉన్నాయి అని అంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, విశ్వాస్, సుధీర్ అండ్ సతీష్ వీళ్ళ పేర్లు నేను చేసే సినిమాల కింద పోస్టర్లో వీళ్ళ పేర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా సినిమా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళ డిపార్ట్మెంట్, వీళ్ళ క్రాఫ్ట్ చేసేసి వెళ్ళిపోదాం అనేది పక్కన పెడితే, సార్ ఎక్కడి నుంచో వచ్చాం, ఊర్ల నుంచి వచ్చాం, సినిమా అంటే మనకు పిచ్చి, అలాంటి ఒక అవకాశం వచ్చింది, వదలొద్దు సార్ అని చెప్పి మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దాటినా ఆ అవుట్పుట్ని బెటర్ చేయడానికి ఎన్నో విధాలా ప్రయత్నించారు. ఒక్కోసారి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా సినిమాకి నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పటివరకు ఏ రోజు పలాంది కావాలని అడగలేదు. వీళ్ళు దే ఆర్ మై సపోర్ట్ సిస్టమ్. వీళ్ళు ఉన్నారంటే సార్ నేను చాలా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్, ఇప్పటివరకు నేను ఏ మగోడికి ముద్దు పెట్టలేదండి, ఏ మగోడికి ఇలా ముద్దు కూడా పంపలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను, శామ్ సార్ ఎక్కడ కూర్చోన్నారు చెన్నైలో అంటారు, 10 ముద్దులు సార్. ఫస్ట్ టైం నేను ఒక మగోడికి ముద్దు పెట్టడం మీకే. ఎందుకు అన్నది రేపు మీరు March 14 సినిమాలో చూస్తారు. నేను అంత సాధారణంగా చెప్పనండి, కొట్టేశాడండి. మ్యూజిక్ లవర్స్ ఎవరన్నా ఉన్నా చెప్తున్నాను, శామ్ సిఎస్ గారి కోసం మీరు టికెట్ కొనుక్కోండి. నా కోసం కొనకపోయినా పర్లేదు, శామ్ సిఎస్ గారి కోసం టికెట్ కొనండి. థియేటర్లో బ్లాస్టే, మామూలుగా ఇవ్వలేదు. థ్యాంక్ యూ శామ్ సార్, ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డన్ ఫర్ మీ. నేను 3 గంటలకి 4 గంటలకి నేను కరణ్ రావు సార్ ఏదో కావాలంటే ఎప్పుడు సపోర్ట్గా నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కో డైరెక్టర్ కానీ అందరికీ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అలాగే మా ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వర్క్ చేశారు, చాలా విధంగా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవ్రీ క్రాఫ్ట్, సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా సినిమాలో అందంగా ఉన్నాను అంటున్నారండి అందరూ, మరి దానికి కారణం హర్ష అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష అన్న. కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే మా హీరోయిన్స్ రుక్సర్ అండ్ క్యాతి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ సపోర్టివ్. ఇంక ఇవన్నీ పక్కన పెడితే అండి, అంటే ఏం మాట్లాడదాం, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాం,
ఏదో లాస్ట్ ఈవెంట్లో ఏదో మాట్లాడాం, అయిపోయింది. ఈ ఈవెంట్లో ఏం మాట్లాడదామంటే నా దగ్గర మాట్లాడడానికి ఏం లేదండి. టు బీ వెరీ హానెస్ట్, ఈ సినిమా నేను ఈ క్యారెక్టర్ సిద్ధు క్యారెక్టర్ ఏంటంటే ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పదండి. వాడు ఏం చేసినా ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. నేను తిప్పి కొడితే ఇందాక మా డైరెక్టర్స్ గోపి వీళ్ళందరూ మాట్లాడుతూ నా ఏవి ఏదో చూస్తుంటే 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందో అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 5 years అయిపోయింది, 10 సినిమాలు చేశాను, ఎంతో ప్రేమ పొందాను మీ దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ. సినిమా నా ప్రీవియస్ సినిమా అయిపోయిన తర్వాత మీరు చూపించిన ప్రేమ కానీ నన్ను ఓన్ చేసుకున్న విధానం కానీ థ్యాంక్ యూ. ముగ్గురికి ఎప్పటికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ థింగ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వల్లనే నేను ఎక్కడున్నాను. మీరు నా పైన ఇచ్చింది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఐఎమ్ సో బ్లెస్డ్. తప్పకుండా ఎప్పుడు చెప్పే మాటే మీరు నా పైన చూపించే ప్రేమని రోజు రోజుకి కష్టపడి ఇంకా ఎక్కువ పని చేస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ మీడియా, థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళందరికీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అరే కిరణ్ కష్టపడుతున్నాడు, మంచిగా సపోర్ట్ చేయాలని. ఎనీ ప్లాట్ఫామ్, లెట్ ఇట్ బి మెయిన్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎవ్రీవేర్ మీడియాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, లెట్ ఇట్ బి ఒక చిన్న స్మాల్ మీమర్ అయినా కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ వీళ్ళని నా తమ్ముళ్ళు అనాలో నా ఫ్యాన్స్ అనాలో ఎందుకు అన్నాను అంటే థర్డ్ థింగ్, నేను రాజావర్ రాణి గారు నేను ఇంకా సినిమా తీయలేదు, నేను అసలు హీరోనే అవ్వలేదు. అప్పుడు నాతో పాటు ఒక 10-15 మంది ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు, నేను హీరో అవుతానని ఒక నమ్మకంతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు నాతోనే ఉన్నారు. ఆ 10 మంది కాస్త 100 మంది అయ్యారు, 100 మంది 1000 అయ్యారు, 1,00,000 అయ్యారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారో నాకు తెలియదు. ఐఎమ్ సో గ్లాడ్. మీ ప్రేమ, మీ అభిమానం ఏ రోజు కిరణ్ అన్న అని మీరు నాకు చూపిస్తుంటే ఐల్ బీ సో హ్యాపీ. అండ్ ఐఎమ్ సో అంటే మీ గురించి ఎప్పుడన్నా తలుచుకుంటే నాకు ఎమోషనల్ అవుతాను. అందుకే ఎప్పుడు మీరు నా పైన చూపించే ప్రేమ మీరు గుర్తుపెట్టుకోండి. రోజు రోజుకి మీరు కాలు ఎత్తుకొని మేము కిరణ్ అన్న ఫ్యాన్ రా అని చెప్పుకునేంత పై స్థాయికి నేనైతే మిమ్మల్ని గర్వపడేలానే చేస్తాను. ప్రతి ఒక్కరూ మీరు ప్రౌడ్గా రాబోయే రోజుల్లో నేను చేసే ప్రతి ఒక్క సినిమా, నేను పడే ప్రతి ఒక్క కష్టం ఖచ్చితంగా మీకోసమే. మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మీరు. అరే మా కిరణ్ అన్న మాకు చాలా బాగా చేశాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి, నాకు నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్కి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్. మీలాంటి వాళ్ళని నేను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అదే సారీ థ్యాంక్స్ అన్నాను కదండి, అంటే 5 years అయిపోయింది, సినిమాలు చేసాం, అంత హ్యాపీగానే ఉంది. నాకు ఎప్పుడూ ఒకటి ఉండేదండి, అంటే నేను కృష్ణానగర్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమందరం కలిసి నాతో పాటు ఒక 50 మంది ఉండేవాళ్ళమండి. అందరం షార్ట్ ఫిల్మ్లు కలిసి చేసుకుందామని చెప్పి ఒక 50 మంది ఏదో వర్క్ చేయాలి. ఆ రోజు బవాచి దగ్గర కలిసేవాళ్ళం, ఆన్నే కబుర్లు పెట్టుకునేవాళ్ళం, గణపతి కాంప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ కబుర్లు పెట్టుకునేవాళ్ళం. రోజు రోజుకి ఆ 50 మంది కాస్త 40 మంది అయిపోయేవాళ్ళు, 30 మంది అయిపోయేవాళ్ళు, 10 మంది అయిపోయేవాళ్ళు. ఈరోజు 2-3 కూడా లేరు. కారణం ఏంటి అంటే అవకాశం. బయట చాలామందికి ఇది కొంచెం నార్మల్గా అనిపించవచ్చు, నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు. ప్రతి ఒక్క రూపాయి అన్నది చాలా కష్టం. మనం ఏదైనా జాబ్ చేయాలంటే హైదరాబాద్కి వచ్చి మేము ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తామంటే మన ఇంట్లో లేమనరు, హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకోంటారు. అదే మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు సినిమాలో అవకాశం కావాలి, మేము సినిమాలు చేద్దాము అని అనుకుంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఆర్ పేదవాడు అవ్వచ్చు, నేను వెళ్ళి సినిమాల్లో కష్టపడతానంటే ఎవరు ఒప్పుకోరు. అండ్ నెలకి 10,000 కూడా ఎవరు ఇవ్వరు. అది 5,000 అనండి, 10,000 కానీ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే సపోర్ట్ చేయరు. సినిమాలంటే ఎవరికి నమ్మకం లేదు. నేను నా జర్నీలో చాలామందిని చూశానండి, తిరిగి వెళ్ళిపోవడం, ఒక హోప్ లేక, అరే ఏడు అవ్వదులే, ఎందుకులే, ఎన్ని రోజులని కష్టపడతాంలే అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. నాకు ఎప్పుడు ఉండేది, నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో తెలియదు, ఎంతవరకు వెళ్తానో తెలియదు. నేను ఏ రోజైనా సరే నేను గట్టిగా నిలబడితే నాకు వీలైంది నేను చెయ్యాలి. నాకు వీలైనంత, నేను ఇంకా చాలా చిన్న స్థాయిలోనే ఉన్నాను, కానీ నాకు వీలైనంత నేను ఎంతో చెయ్యాలి. యాజ్ ఏ మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ చేసేశారు. మహేష్ బాబు గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారు, ఒకరి పేరు కాదు, అందరూ చాలా వాళ్ళకి తగినంత పెద్ద స్థాయిలో చాలా హెల్ప్ అంతా చేసిండొచ్చు. నాకు తగినంత చిన్నగా నేను ఆ కష్టాలన్నీ చూశాను, దగ్గర నుంచి చూశాను. కాబట్టి నేను ఈరోజు మీరందరూ చూపించిన ప్రేమ వల్ల నాకు వీలైనంత స్థానంలో నేనైతే కొంచెం పర్లేదండి, బాగానే ఉన్నాను. నేను అదే అనుకున్నానండి, ఈ రోజు నుంచి మీకు నేను ఈ స్టేజ్ మీదుగా నేను మాట ఇస్తున్నాను. ఎవ్రీ ఇయర్ సినిమా మీద ప్యాషన్ ఉండి, సినిమా అంటే పిచ్చుండి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనుకుండే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, వాళ్ళకు ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే
నేను ఎవ్రీ ఇయర్ ఒక 10 పీపుల్ని ఐ కెన్ అకామిడేట్ అండి. అది ఫుడ్ కావచ్చు, స్టే కావచ్చు, లేకపోతే వాళ్ళకి స్కిల్ సెట్ కావాల్సిన విశేషాలు ఏదైనా కావచ్చు. ఒక 10 మందికి ఈ రోజుకి నాకు శక్తికి నేను ఒక 10 మందిని చూసుకోగలను. దేవుడు పుణ్యాన్ని ఇంకా పై స్థాయికి వెళ్తే ఇంకొక 100 మందిని 1000 మందిని ఎంతమందినైనా నా శక్తికి తగ్గట్టు. యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా సినిమా అంటే పిచ్చుండి నేను సినిమాలో ఎదగాలనుకుంటున్నాను, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు అంటే ఒక 10 మందికి బేసిక్ నీడ్స్ అయితే నేను చూసుకుంటానండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను అక్కడి నుంచి అది చూసి వచ్చాను. ఎందుకు అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు? అరే కృష్ణానగర్లో మేము స్టార్ట్ అయిన ఒక 50 మంది ఈరోజు ఇద్దరు కూడా ఎందుకు లేరు అని అంటే హోప్ లేక, డబ్బులు లేక, ఇక్కడ పీజీకి డబ్బులు కట్టుకోలేక, తినడానికి డబ్బులు లేక వెనకాలకి వెళ్ళిపోతున్నారు. నా రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతున్నాను. అదంతా చూసి ఈరోజు నేను కూడా ఏదో ఒకటి చేయకన్నా నా పాటికి నేను ఏదో ఈరోజు ఉన్నాయి కదా అని చెప్పి నా పాటికి నేను హెచ్చులు వేసుకుంటూ తిరిగితే మంచిది కాదు. నేను చేయాలనుకుంటున్నానండి. ఈ స్టేజ్ పరంగా మీకు చెప్తున్నాను, నేను చెప్పిన మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను. అది ఎవరు ఎలా అన్నది ప్రాసెస్లో తెలుస్తుంది, మా వాళ్ళు చెప్తారు, నిర్ణయిస్తారు. అండ్ ఐ హోప్ సినిమాల్లోకి ఎవరన్నా రావాలి అని అంటే దయచేసి ప్లీజ్ కమ్, న్యూ టాలెంట్ రావాలి. ఇందాక మా కరుణ్ రావు అన్నట్టు కొత్త డైరెక్టర్లు, నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీస్ లేవండి. నాకు ఏ ఇన్సెక్యూరిటీ లేదు. నా మార్కెట్ పెరిగిపోవాలి, నేను పెద్ద స్టార్ అయిపోవాలి, నేను ఇంత వెళ్ళిపోవాలి, ఆ కాంబినేషన్లు చేస్తే నాకు ఇంత మార్కెట్ పెరిగిపోతుంది, నా ఇన్సెక్యూరిటీస్ నాకు లేవు. ఎంత వీలైతే అంత కొత్త మందితో నేను సినిమాలు చేస్తున్నాను. వీలైనంత 50, 60, 70 మంది కొత్త డైరెక్టర్లు నాతో వస్తే విల్ బీ సో హ్యాపీ. ప్రతి సినిమాకి నేను 40 నుంచి 50 మంది కొత్త వాళ్ళని నా సినిమాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రాసెస్లో ప్రతి ఒక్క సినిమాలో జరుగుతుంది. ఎందుకంటే కొత్త టాలెంట్ రావాలి, కొత్త వాళ్ళు రావాలి. నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. మేబీ నాకు అవకాశం రావచ్చు, అదృష్టం ఉండొచ్చు, లేకపోతే నాకు కష్టమైంది చేదైనా కానీ నాకన్నా టాలెంట్ ఉండే వాళ్ళు బయట ఉండొచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఫిలిం మేకర్ హూ కేమ్ ఫ్రమ్ విలేజెస్, లైక్ వెరీ నార్మల్ రూటెడ్ విలేజెస్, హోప్ లేక తిరిగి వెనక్కి వెళ్ళొద్దండి. ఈరోజు నాదైతే రేపు మీదే. కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్క ఫిలిం మేకర్కి నేను చెప్తున్నాను, అది చిన్న ఇక్కడికి వచ్చి ఒక రైటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ తిరిగి వెళ్ళొద్దండి. మీ కళను నిజం చేసుకోండి. ఆ ఆనందం ఏంటో ఇప్పుడు నేను చూస్తున్నాను. తిరిగి వేరే పని మనం ఎన్ని కోట్లు సంపాదించినాడు మనకు ఆనందం దొరకదు. సినిమా ఇచ్చే పిచ్చి వేరు. మీకు కష్టమైనా సరే ఇక్కడ నిలబడండి, ఇక్కడే ఉండండి. నాకు తెలుసు, నాకు వీలైనంత చిన్న సపోర్ట్ నేను చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ యాక్సెప్ట్ ఇట్. అండ్ మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్రూబా విషయంలో ఒక నెల రోజుల క్రితం అరే ఏంటి సినిమా చూద్దాం, ఏంటి పరిస్థితి అనుకున్న మాట వాస్తవమే. ఎలా వెళ్తుంది ఏంటి, ఏదో పడింది, ఏదో బాగా రెస్పాన్స్ అది వచ్చింది, తర్వాత వస్తుంది. కొంతమంది మార్కెట్లో అరే ముందు చేసేసిన సినిమా కదా ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న చర్చలు. నా ఫ్రెండ్స్ కూడా ఏంట్రా ముందు సినిమా కదా ఏదైనా బ్యాక్లాగ్ కింద పడుతుంది అది ఇదని చర్చలు. బట్ నేను చెప్తున్నానండి, వీళ్ళందరూ 14th సినిమా అంటున్నారు. 14th కాదండి, 13th ఈవినింగ్ నేను ప్రీమియర్స్తో మేము ముందుకు వస్తున్నాను. మీరు ఎంత వీలైతే అంత, మేబీ మీకు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ దిల్రూబా మీద ఎంత ఉన్నాయో నాకు తెలీదు. విత్ ద సపోర్ట్ ఆఫ్ మై స్ట్రాంగ్ టీమ్ మేము పుల్ ఆఫ్ చేసామండి దిల్రూబా సినిమాని. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీ 2 గంటల 25 నిమిషాల టైంని మేము వేస్ట్ చేయం. మీ హోలీ పండగ దిల్రూబా థియేటర్స్లోనే వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి. సినిమా సినిమాలో కంటెంట్ చూశారు, దిల్రూబా సినిమాలో కిరణ్ అబ్బవరంని చూస్తారు. ఇది నాకు గర్వం కాదండి, ఇట్స్ ఆల్ సపోర్ట్ ఆఫ్ మై టీమ్ అండ్ మై బిగ్ మ్యాన్ కరుణ్. తను రాసిన మాటలు, తను నన్ను చూపించిన విధానం, తను డిజైన్ చేసిన ఒక క్యారెక్టరేషన్ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ ఐ రిక్వెస్ట్ అమ్మాయిలు ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళి చూడండి. ఐ రిక్వెస్ట్, కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మై రిక్వెస్ట్. ప్రతి ఒక్క అమ్మాయి, ఒక ఉమెన్, ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమా మీ మీద రెస్పెక్ట్తో తీసాం. అండ్ ఈ సందర్భంగా నా జీవితంలో ఉన్న ఎవ్రీ ఉమెన్, మా అమ్మ అవ్వచ్చు, నా లవర్ అవ్వచ్చు, నా ఎక్స్ లవర్ అవ్వచ్చు, నా వైఫ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో ఉమెన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మేము చూపించడానికి ప్రయత్నం చేసాం. వీళ్ళేదో ఎక్స్ లవర్ అంటున్నారు, లవర్ అంటున్నారు, సినిమాల్లో ఏమన్నా కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుందా, లేకపోతే ఫ్యామిలీలో చూడడానికి ఇబ్బందిగా ఉంటుందా అని అనుకుంటున్నారేమో. ఐ ప్రామిస్, నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్. మీరు సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత ఉమెన్, పర్టికులర్లీ ఉమెన్ విల్ రెస్పెక్ట్ అస్. ఒక కమర్షియల్ సినిమాలో
ఏ విధమైన అసభ్యకరమైన వాక్యాలు లేకున్నా ఇలా సినిమా తీస్తారా ఒక కమర్షియల్ సినిమాని మీరే అంటారు. మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరే ఆ మాట అంటారు. అండ్ కమర్షియల్ సినిమా అనుకుంటున్నారేమో అండి, ఇది కమర్షియల్ సినిమానే, కానీ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా దిల్రుబా. మీరు వెళ్ళండి, మా యంగ్ టీం మొత్తం మీకు అందరికీ ఆఫర్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఎంత గొప్పగా ఉంటుంది, ఎన్ని హిట్లు కొట్టేస్తుంది, ఎంత కొట్టేస్తుంది అన్నది మీ చేతిలో ఉంటుంది. బట్ నా గ్యారెంటీ ఏంటంటే మీ టైం నేను వేస్ట్ చేయను. మీ 2 గంటల 25 నిమిషాలకి బోరు కొట్టకన్నా అరే వచ్చాం, అది నా గ్యారంటీ. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ March 13th వస్తున్నాను కదా, March 13th వచ్చేస్తున్నాను. ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఏదో ఆస్పెక్ట్ మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నానండి, ఏదో ఒక ఆస్పెక్ట్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. లెట్ ఇట్ బి శామ్ సిఎస్ గారి వర్క్ మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, కిరణ్ అబ్బవరం మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, రిమైనింగ్ యాక్టర్స్ మెస్మరైజ్ చేయొచ్చు. ఏదో ఒకటి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మీరు పెట్టిన డబ్బులకి మాత్రం మీకు టేక్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ అందరికీ హ్యాపీ హోలీ. అండ్ ముఖ్యంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ ప్రతి ఒక్క తమ్ముళ్ళకి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. మీకు ఏదన్నా ఎగ్జామ్స్లో చదివేటప్పుడు బాగా చదివి హెడ్ఏక్ వస్తే దిల్రుబా సినిమాకి వెళ్ళండి, ఏం పర్లేదు, హెడ్ఏక్ తగ్గుతుంది, మీరు ఇంకా ఎగ్జామ్ బాగా రాస్తారు. లేదన్నా మేము చదువులో పడిపోయాము, ఇంట్లో పంపట్లేదంటే ఇంట్లో వాళ్ళే మాట అయినండి. ఎగ్జామ్స్ మొత్తం బాగా రాసేసిన తర్వాత దిల్రుబా సినిమాకి డైరెక్ట్గా వెళ్ళండి, మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి అండి ఇంకా థ్యాంక్ యూ అంటే అది చెప్పకన్నా ఉండలేము, బట్ మా ప్రయత్నం అయితే చేసాం. ఆ 2 పదాలకు విలువ ఏంటి అని. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. నేను ఈరోజు ఉన్నానంటే కారణం మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ అండి, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిల్రుబా. సో March 14న థియేటర్స్లో కలుసుకుందాం. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్స్. Thank you to all the media. Thank you so much.